శ్రీరామనవమిని పురస్కరించుకొని నిర్వహించే రాములోరి కళ్యాణానికి ఘనంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ కమిటీ చైర్మన్ తోట కమలాకర్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకుడు రాజగోపాలాచారి తెలిపారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించడం జరుగుతుందన్నారు. కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. భక్తుల చేతులతో తొలిచిన తలంబ్రాలను శ్రీ సీతారాముల కళ్యాణానికి ఉపయోగించడం జరుగుతుందన్నారు. లోక కళ్యాణార్థం నిర్వహించే స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని సూచించారు. హైదరాబాద్లో ఉన్నా, ముంబైలో ఉన్నా, సిద్దిపేటలో ఉన్నా, గజ్వేల్లో ఉన్నా, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నా కూడా మనం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేసుకునేటువంటి ఈ సీతారాముల కళ్యాణానికి ప్రజలందరూ కూడా ఇంత సుదూర ప్రాంతంలో ఉన్నా కూడా వచ్చి ఆ కళ్యాణంలో పాల్గొని రాములవారి సేవలో పాల్గొనాలని చెప్పేసి, ఎందుకనంటే ప్రతి సంవత్సరం ఎంతో కొంత వైభవంగా మనం నిర్వహించుకుంటాం ఈ కార్యక్రమాన్ని. ఈ సంవత్సరం ఇంకా అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించేదానికి గ్రామస్తులు, కమిటీ సభ్యులందరూ కూడా గత కొద్ది రోజులుగా కృషి చేస్తూ వస్తూ ఉన్నాం. అయితే రేపు జరగబోయేటువంటి ఈ కళ్యాణంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున కుటుంబ సమేతంగా పాల్గొనాలని చెప్పేసి, ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ ఎల్లుండి వరకు ఉండి రథోత్సవంలో కూడా పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఎదురుకోళ్ళు ప్రారంభమవుతాయి. తర్వాత సాయంత్రం 4:30 నుంచి కళ్యాణ మండపంలో కళ్యాణం ప్రారంభమవుతుంది. సుమారు 8 వరకు పూర్తి అయిపోతుంది. అట్లాగే నూతన వధూవరులను ఎల్లుండి రథోత్సవంపై చేసి స్వామివారిని గ్రామంలో ఊరేంపుగా తీసుకొని వెళ్ళడం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులంతా కూడా అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారి సేవలో పాల్గొని స్వామివారి కృపకు ప్రాప్తులు కావాలని తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.